కొద్దిగా నాకు కెమెరామాన్ దొరికారండి. సో కొద్దిగా బ్లాగ్ చేద్దాం అనుకున్నాను. సో ఇంట్రడ్యూస్ చేస్తున్నాను నా మొక్కల్ని. ఈ మధ్య చాలా రోజులైంది కదా నేను వీడియో పెట్టి. సో ఈరోజు క్లియర్గా మన మొక్కల్ని పరిచయం చేద్దాం అనుకుంటున్నానండి. నేలలో స్టార్ట్ చేసిన తర్వాత ఇవన్నీ పెట్టుకున్నాను. మన టెర్రస్ గార్డెన్ మొక్కలన్నీ ఇక్కడికి షిఫ్ట్ చేశాను కదా. షిఫ్ట్ చేసిన తర్వాత 1 మంత్ నుంచి ఆల్మోస్ట్ 2 మంత్స్ నుంచి చాలా హెవీ హార్డ్ వర్క్ చేస్తున్నామండి. సో చేసిన తర్వాత నాకు వ్లాగ్స్ చేయడానికి కుదరలేదు, వీడియో తీయలేదు. కొన్ని మాత్రమే చూపెట్టాను, చూసారు కదా. సో ఇప్పుడు ఏంటంటే కొద్దిగా క్లారిటీ ఇద్దామని తీస్తున్నానండి. సో ఇదండి ఇది లాంగ్ బీన్స్. టెర్రస్ గార్డెన్లో ఉన్నప్పుడు చాలా కాసాయి. సో అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. ఇందులోనే టబ్లోనే ఉంచాను, ఇది మార్చకుండా. సో బాగానే వస్తున్నాయి, మళ్ళీ పువ్వులు అవి స్టార్ట్ అయ్యాయి. సో ఇది మునగ చెట్టు చూసారు కదా, అప్పుడు ఇవి కాయలు కూడా వచ్చాయండి, 4 కాయలు వచ్చాయి. సో ఇప్పుడు మళ్ళీ పువ్వులు అవి వస్తున్నాయి చూడండి. సో ఇది వచ్చేసి రీసెంట్గా తీసుకొచ్చిన పనస అండి. ఇది తెచ్చి 1 మంత్ అయింది పెట్టి. ఎర్ర పనస అండి, రెడ్ జాక్ ఫ్రూట్ ఇది. సో ఇది కూడా తొందరగానే వస్తాయి కాయలు నెక్స్ట్ ఇయర్. సో ఇక్కడ అన్ని కొన్ని టబ్స్ పెట్టుకున్నాను. ఇందులో కూడా వేసవి కాలం కదా, సో మనం ఏంటంటే కొన్ని ఒకవేళ కింద రాకపోయినా వస్తాయి అన్నట్లు టబ్స్లో కూడా టమాటా, వంగ అవి కొన్ని మొక్కలు పెట్టుకున్నాను. సర్ప్రైజ్ ఒకటి చూసారా, బీర్ అండి. నేను ఇక్కడ పెట్టిన తర్వాత ఇంత పెద్దగా వచ్చాయి. దీనికి 3G కటింగ్ చేయాలండి. 3G కటింగ్ అంటే ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఇప్పుడు ఆల్రెడీ ఇగోండి పువ్వులు వస్తున్నాయి. సో ఈ పువ్వులన్నీ తీసేసేయాలి. ఇవి ఇలాగే ఉంచితే ఏమవుతుందంటే మొక్క పెరగదు. నేను తీసేస్తాను. ఇవ్వండి చూడండి, ఆల్రెడీ ఫీమేల్ ఫ్లవర్స్ వస్తున్నాయి. సో ఇంత చిన్నప్పుడే పూలు వచ్చాయంటే మనకి మొక్క పెరగనియవు. సో ఇట్లా వచ్చినప్పుడు ఈ ఆకులు ఇవన్నీ కట్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఇంకా కొద్దిగా పెరిగిన తర్వాత తీసేస్తాను. ఈ 3G కటింగ్ అనేసి ఇది తీసామనుకోండి, ఇవ్వండి ఇట్లా పక్క సైడ్ బ్రాంచెస్ వస్తాయి. ఓకే, సమ్మర్లో కాబట్టి పెరగడం కొంచెం కష్టమండి, అందుకని కొంచెం ఆలోచించి కట్ చేయాలి. సో అదండి, ఇది తెలుసు కదా అంజీరు. ఇప్పుడు ఇక్కడ పెట్టిన తర్వాత ఇప్పుడిప్పుడే చిగురులు అవి మళ్ళీ వస్తున్నాయి. సో ఇది తెలుసా, ఇదేమో బిర్యానీ అండి. ఇక్కడ పెట్టాక బతికిపోయింది. ఇక్కడ చూడండి చుట్టూరా కొన్ని విత్తనాలు వేసుకున్నాను. ఇవి కూడా వేసవి పంటగా మనకి వస్తాయి. సో ఇది ఇంకో మొక్క అండి, ఇది కూడా బతికింది. చూసారా, చిగుళ్ళు అవి వస్తున్నాయి, స్టార్ట్ అయ్యాయి. ఇదిగోండి, మనకి ఏంటంటే ఈ చిగుళ్ళు రావడమే ఇంపార్టెంట్ అండి. చిగుళ్ళు వచ్చే వరకు మనకి చెట్టు బ్రతికిందా లేదా అనేది డౌట్గా ఉంటుంది. ఈ చిగుళ్ళు వచ్చాయంటే చెట్టు బతికిపోయినట్లే లెక్క. ఇదిగోండి ఇక్కడ కూడా కొన్ని బీర మొక్కలు వేసుకున్నాను. ఇది వచ్చేసి కంది. సో ఇక్కడ ఇంకో మొక్క అండి, ఇది సపోటా జామ్ అండి. వచ్చిన తర్వాత కాయలు వచ్చిన తర్వాత చూద్దాము. నేను రీసెంట్గా తెచ్చి పెట్టుకున్న మొక్క. ఇదిగో ఇందులో కూడా కొన్ని సొర మొక్కలు పెట్టుకున్నానండి. ఇదిగోండి పెరుగుతున్నాయి. ఇది వచ్చేసి లక్ష్మణ ఫలం అండి. ఇదిగోండి ఇవి కూడా చిగుళ్ళు వస్తున్నాయి చూడండి, చూసారు కదా. ఇలా వచ్చాయంటే మొక్కలు వచ్చేసినట్లే. దీనికి ఆల్రెడీ ఒక పూలు కూడా వస్తున్నాయండి. ఇదిగోండి ఈ రాలిపోయాయి, ఆల్రెడీ ఒకసారి వచ్చాయి, ఇది సెకండ్ టైము. మోస్ట్లీ ఇది రావచ్చేమో, వెయిట్ చేస్తున్నా. ఇక్కడ వచ్చేసి చిక్కుడు అండి, చిక్కుడు కూడా పూత వస్తుంది. ఇది కూడా ఇప్పుడే పూత వస్తుందండి. యాక్చువల్లీ ఏంటంటే సీజన్ అయిపోయింది చిక్కుడు, బట్ ఓకే చూద్దాం, అది వస్తుంది కదా ఎందుకు తీసేయడం అని అలాగే ఉంచాను. ఇది వచ్చేసి హనుమాన్ ఫలం అండి. ఇది కూడా నర్సరీ నుంచి తీసుకొచ్చాను. ఇది కూడా చూసారా చిగుళ్ళు వచ్చాయి. సో ఇది హనుమాన్ ఫలము, రామఫలం, లక్ష్మణ ఫలం, హనుమాన్ ఫలం అండి, వరుసగా ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ. సో ఇది ఇక్కడ బీరండి. ఇదిగోండి పైకి పాకుతుంది. ఇగో దీనికి కూడా చూసారా మొగ్గలు వచ్చేస్తున్నాయి. ఇవి కూడా తెంపేద్దాం. సో ఇక్కడ కొన్ని సొర మొక్కలు పెట్టుకున్నానండి, సొరపాదులు. సో ఇక్కడ చెరుకు పెట్టాను. యాక్చువల్లీ కొద్దిగా నిన్న నీళ్లు పెట్టాం కదా, లోపలికి వెళ్ళిపోయాయి. ఇక్కడ పసుపు పెట్టుకున్నాను, పసుపు అల్లం పెట్టాను. వచ్చాక చూపిస్తాను. చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే, థ్యాంక్ యూ.